హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. టైం 12:45 అవుతుంది. పొద్దున్నే వచ్చిన కానీ బుకింగ్ ఇప్పుడు వచ్చింది. ఎల్లంపేటకు ఉన్నది డ్రాప్. చలో వెళ్దాం, నడవండి. 2 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. జస్ట్ ముందటనే ఉంది రైట్ సైడ్. ఈ గల్లీలో మన లోడు 23 బాక్స్. ట్వంటీ 28 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ఆల్రెడీ నేను కొంపల్లి అవన్నీ దాటేసినాను. ఇంకో 14 కిలోమీటర్లు ఉన్నది ఎల్లంపేట్. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. చూస్తున్నారా, ముందటి నుంచి లెఫ్ట్. అది ఏ కంపెనీ? ఇది అనుకుంటా. చలో పోయి సెక్యూరిటీ దగ్గర పోయి మాట్లాడదాం ఏం సంగతి. ఈ కంపెనీ కాదంట, పక్క కంపెనీ అంట. ఆ పక్కన ఉన్నది. చలో అటు పోదాం, నడవండి. ఇది కంపెనీ. షిఫ్టింగ్ టైం అంట. పనోళ్ళు వదులుతారంట, వాళ్ళు చెకింగ్ చేస్తారంట సెక్యూరిటీ. ఇప్పుడు బిజీ ఉన్నారంట, అయినాక పిలుస్తారంట. లేబర్లు అందరూ ఇప్పుడు ఇంటికి పోయే టైం అంట. అంటే పొద్దున వచ్చిన వాళ్ళు పోయి మళ్ళీ కొత్త వాళ్ళు షిఫ్ట్ ఎక్కుతారంట. బయటకు పోయేటోళ్ళని అందరూ చెక్ చేసి పంపించాలి. మేము బిజీగా ఉన్నాము, 10-15 నిమిషాలు ఆగు అంటున్నాడు. ఇక మనకి వేరే ఆప్షన్ లేదు, ఆగుడు తప్ప. చలో సెక్యూరిటీ పిలవగానే కాల్ చేయించేద్దాం. ఎంట్రీ చేయించి డాక్యుమెంట్స్ ఇచ్చేసి వచ్చినాను. 15 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తారంట. డాక్యుమెంట్స్ పెట్టుకున్నారు, ఎంట్రీ చేయించుకున్నారు, ఫోన్ చేస్తారంట. ఫోన్ చేసినప్పుడు పోయి మనం మెటీరియల్ ఇచ్చి రావాలి. బాగా నెత్తినొప్పి కంపెనీ ఉన్నట్టుంది. ఎవరైనా మీరు ఎప్పుడైనా వచ్చిరా ఈ కంపెనీకి? చూడండి, మీరు ఎప్పుడైనా వస్తే చెప్పండి ఈ కంపెనీకి. ఇట్లున్నది ప్రాసెస్. వస్తున్నారు గంట తర్వాత. లోపలికైతే వచ్చేసినాము. లాస్ట్కి పోవాలంట మనం. అయితే అయిపోయింది, బయటికి పోతున్నా. 15 నిమిషాలలో ఖాళీ చేసేసారు, కానీ లోపలికి పోవటానికే లేట్ అయింది. మన బండి కూడా రిజర్వ్లోకి వచ్చేసింది. ట్రిప్ ఖతం చేయడానికి ఇంత టైం పట్టింది. ఆల్మోస్ట్ 1 గంట 44 నిమిషాలు. 54 నిమిషాలేమో ఎక్స్ట్రా. అంటే నిమిషానికి 3 రూపాయల దాకా మనకు యాడ్ అవుతాయి అన్నట్టు. సూపర్ తన్విక్ ఎంత 8:23 ఉంది కదా. ఇప్పుడు నిమిషానికి 3 రూపాయల లెక్క 54 నిమిషాలకు మనకు డబ్బులు ఎక్స్ట్రా రావాలన్నట్టు. ₹988 వచ్చింది. అట్లా కూడా చాలా తక్కువ. 28 కిలోమీటర్ల కంటే ఈ అమౌంట్ వెయిటింగ్ తోటి ఇంత వస్తుంది. వెయిటింగ్ లేకుండానే ఇంత రావాలి. అసలు దినం అట్లా చేస్తున్నారు, ఏం చేద్దాం. మస్తు చీకటి అయిపోయింది, గట్టిగా వర్షం పడేటట్టు ఉన్నది. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. రేటు అంటే బాగా తగ్గించేసిండు రేటు మనోడు. బండ్లు ఎట్లా సర్వైవ్ చేస్తాయి అనుకుంటుండో, ఎట్లా మిగులుతాయి అనుకుంటుండేమో తెలియదు, కానీ రేట్లు మరీ టూ మచ్ తగ్గిపోయినాయి. ₹30 కిలోమీటర్లకి ₹1000 వస్తుండే ముందు. ఇప్పుడు ఇది 28 కిలోమీటర్లు వచ్చినాను. ప్లస్ 54 నిమిషాలు వెయిటింగ్ కూడా ఉన్నది. ఇవన్నీ కలుపుకుంటే కూడా ₹1000 రాలేవు. పరిస్థితి రాను బేగారైపోతున్నది. అలా ఈ నుంచి అయితే పోదాము. ఈ నుంచి అయితే పడకుండొచ్చు బుకింగ్. వర్షం కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయింది. చినుకులు స్టార్ట్ అయిపోయినాయి.
గట్టి కూడా స్టార్ట్ అయిపోయింది వర్షం. కొంచెం కవర్ కిందికి దింపాలి, నేను బండి పక్క కాపి కవర్ కిందికి దింపేస్తాను, లేకపోతే ఫ్లోర్ పచ్చగా అయిపోతుంది. స్టార్ట్ అయిపోయింది, ఫుల్ గంపి కొడుతున్నది. ఇక ఇప్పుడే ఫుల్ వర్షం పడ్డదా, ఇప్పుడే ఫుల్ ఎండ కొడుతున్నది చూడండి. వాతావరణం ఏం గ్యారంటీ లేదు, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో. టైము 6:30 అవుతుంది. ఇప్పుడు మనకు ఒక బుకింగ్ వచ్చింది. ఎక్కడికి? మాదాపూర్కి, దేవరంజల్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తే అప్పుడు వచ్చింది అన్నట్టు. చలో వెళ్దాం నడవండి పికప్ పాయింట్కి. తీసుకున్న ముందు 0.7 చూపెట్టింది, ఇప్పుడు 6.7 చూపెడుతున్నది. నేను చూడటంలో ఏమైనా మిస్టేక్ చేసినా లేకపోతే వీళ్ళు చీటింగ్ చేసిరా నాకు తెలియదు. చలో వెళ్దాం నడవండి. ఇక ఎంటీ ఓడి కంటే తీసుకొని పోవడే బెస్ట్. ఓఆర్ఆర్ దగ్గర కూర్చొని వచ్చిన, ఇక బుకింగ్లు రావేమో అనుకొని ముందడికి వచ్చినాను. పికప్ మళ్ళీ అక్కడి నుంచే వచ్చింది. ఇక పోతున్నా 5-6 కిలోమీటర్లు రిటర్న్ పికప్ చేసుకోవటానికి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇక నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కానికి వచ్చింది. ఇక ఇక్కడ నుంచే పికప్ మనది. చలో లోడింగ్ చేసుకుందాం. మన లోడు చీకట్లో కనిపిస్తలే, కానీ ఇవి 5 ఉన్నాయి అన్నట్టు, చిన్న చిన్న కేబుళ్ళు. లోడ్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాను నేను. అక్కడ మొత్తం చీకటి ఉండే, ప్లస్ నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది, అందుకే షూట్ చేయలేదు. నేను ప్రస్తుతానికి ఇక్కడ కేపీహెచ్బి దగ్గర ఉన్నా, పక్కన కనిపిస్తుంది అది లుల్లు మాల్. ఏ నుంచి 5 కిలోమీటర్లు ఉన్నది మన డ్రాప్ లొకేషన్కి, అంతే. ట్రాఫిక్ అంతా లేదు, ఫ్రైడే కదా. ట్రాఫిక్ కొంచెం తక్కువనే ఉన్నది. హైటెక్ సిటీ సైడ్ కూడా నాకు తెలిసి ట్రాఫిక్ ఉండొచ్చు, వీకెండ్ కదా, సాఫ్ట్వేర్ వాళ్ళకు బంద్ ఉంటుంది. అంటే చాలా మటుకి ఫ్రైడే సాటర్డే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంట వాళ్ళు. ఆ లెక్కల ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది. వారంలో మొదటి 3 రోజులు ట్రాఫిక్ ఉంటుంది, తర్వాత 3 రోజులు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అన్నట్టు అక్కడ. చలో వెళ్దాం నడవండి. ఇక ఫోన్లో కూడా ఛార్జింగ్ తక్కువనే ఉంది, 10% అయింది ఛార్జింగ్. మనం వచ్చేసినాము హైటెక్ సిటీ రోడ్కి. చెప్పినా కదా, రోడ్లు అట్లనే ఖాళీగా ఉన్నాయి కొంచెం. మనము 100 ఫీట్ రోడ్లో డెలివరీ చేయాలి. ఇది వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇదే అనుకుంటా, ఫోన్ చేద్దాం, పక్క కాపీ కాల్ చేద్దాం కస్టమర్కి. మన వెహికల్ అన్లోడ్ అవుతుంది, ట్రిప్ ఇడికి క్లోజ్. ట్రిప్ అయితే అయిపోయింది, బయటికి వచ్చినాను. హైటెక్ సిటీలో ఎవరైనా వీకెండ్స్కి ట్రాఫిక్ ఉండదు అని చెప్తే నమ్మకండి, ట్రాఫిక్ ఉంటుంది, ఏ రోజైనా ఉంటుంది.